ప్రివ్యూ ఆఫ్ కొరియన్ కనకరాజు. ఇందాకే వరుణ్ తేజ్ గారి ఫిల్మోగ్రఫీ చూసా. వరస పెట్టి 3 రాడ్లు దించారు. కానీ వాటితో కంపేర్ చేస్తే ఈ మూవీ మీద మినిమం బజ్ ఉంది, బిజినెస్ కూడా చాలా తక్కువైంది. సో మినిమం టాక్ వస్తే ఒక హిట్ తన ఖాతాలోకి వెళ్ళిపోయి వరుణ్ బాబు మాస్ కమ్బ్యాక్ అని ఫ్యాన్స్ ట్వీట్లో వేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేశా. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఆ 3 రాధా టీఎంటీ రాడ్లతో కంపేర్ చేయను. కానీ ఇది కూడా ఇంచుమించు అలాంటి క్వాలిటీ రాడ్డే, లైక్ సెకండ్ లెవెల్ అనుకోవచ్చు. అలా సెకండ్ లెవెల్లోకి తీసుకొచ్చిన సత్య గారికి నా తరపున థ్యాంక్ యూ. లేదంటే 3+1 మొత్తం 4 నాణ్యమైన రాడ్లు దిగిపోదును. సో ఎలా అనిపించిందో ఇంతకన్నా చెప్పలేను. ఓన్లీ సత్య అంతే. ఫస్ట్ నుంచి చివరి వరకు సత్య గారు ఉన్న ప్రతి షాట్ క్లిక్ అయింది. ఒక్కసారి సత్యాన్ని తీసే సినిమా చూస్తే ఊహించడానికే భయంకరంగా ఉంది. ఇలాంటి కథలు ఎవరైనా చెప్తున్నప్పుడు విని బాగా ఎంజాయ్ చేయొచ్చేమో, కానీ అవుట్పుట్లు ఎక్సెప్ట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే కథ మొత్తం ప్రొడక్టబుల్గానే ఉంటుంది. మినిమం సినిమా నాలెడ్జ్ ఉన్నోడు ఎవడైనా నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్పేయగలడు. ఆల్రెడీ వాళ్ళు ట్రైలర్లోనే చెప్పినట్టు స్టోరీ చెప్పేశారు. ఒక కొరియన్ గ్యాంగ్స్టర్ యాషెస్ కనకరాజ్ మీద పడి స్ప్లిట్ పర్సనాలిటీతో ఉండడం, తర్వాత కొరియా వెళ్ళడం, అక్కడికి వెళ్ళి ఏం చేశారనేదే మనం తెలుసుకోవాలి. వన్స్ ఆ దెయ్యంగాడి పర్పస్ తెలుసుకున్నాక మీకు స్టోరీ ఎలా ప్రొసీడ్ అవుతుందో చెప్పగలరు. అక్కడే ఎక్సైట్మెంట్ పోయింది. నాకు కూర్చోడానికి కూడా కష్టం అయిపోయింది. జస్ట్ సత్య గారి ఫేస్ చూసి ఉండిపోవాలనిపించింది అంతే. సినిమా మొత్తంలో సెకండ్ హాఫ్ ఒక దెయ్యాన్ని పోగొట్టే సీక్వెన్స్ ఉంటుంది. అది విపరీతంగా ఎంజాయ్ చేశా. అది తప్ప ఇంకేం ఎక్కలేదు నాకు. ఫస్ట్ 40 నిమిషాలు రొటీన్ టైప్లోనే వెళ్తుంది. కానీ ఎప్పుడైతే మన హీరోలకు ఆ దెయ్యంగాడి ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. ఆన్ అండ్ హాఫ్లో వచ్చే వరకు ఫన్ ఉంటుంది, పర్లేదు. పర్మనెంట్ ఉండిపోయేటప్పుడే బోర్ కొట్టేస్తుంది. అండ్ ఆ విలన్ గాడి ఫ్లాష్ బ్యాక్ కూడా ఏం కిక్ ఇవ్వలేదు, సోదిలా ఉంటుంది. కానీ హీరోకి వాడికి చివరిలో కనెక్షన్ పెడతారు. ఆ కలపడం బాగానే కలిపారు, బట్ ఆర్గానిక్గా వెళ్దాం ఏదో పెట్టాలని కలిపినట్టు ఉంటుంది. అసలు ఇవన్నీ కాదు, సినిమా అంతట్లో ఒక సీక్వెన్స్ చూసి నేను మా ఫ్రెండ్ అనుకున్నాం ఇక్కడ మింగిందిరా సినిమా అని. అదే క్లైమాక్స్ పోర్షన్. పరమ చెత్తగా ఉంది ఆ క్లైమాక్స్ మాత్రం. రైటింగ్ స్టేజ్లోనే దొబ్బేసింది అది. కానీ ధైర్యంగా సినిమాలో పెట్టేశారు విఎఫ్ఎక్స్తో. ఇంకా దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలంతే. అండ్ దాన్ని ఎలివేట్ చేయడానికి మాత్రం తమరన్న చాలా కష్టపడ్డారు. పాపం అనిపించింది. ఇంతకన్నా చెప్పడానికి ఏమీ లేదు. నాకైతే పెద్ద ఏం ఎక్కలేదు. చూడడానికి కూడా పాత సినిమా ఫీల్ వచ్చింది. మెర్లపాక గాంధీ గారు అట్లీస్ట్ విజువల్గా అయినా సినిమాటోగ్రఫీని దగ్గరుండి డీల్ చేసి ఉంటే బాగుండేది. తమరన్న ఒక్కడే కష్టపడ్డారు అనిపించింది. ఇంకా వరుణ్ తేజ్ గారి గురించి ఏం చెప్పాలి. ప్రతి సినిమాకి ఆయన ఎఫర్ట్ ఆయన పెడతారు. ఆయన సైడ్ ఏం తప్పు లేదు. కానీ స్టోరీ జడ్జిమెంట్లోనే మొత్తం తప్పు ఉంది. అక్కడే జాగ్రత్త పడాలైనా, లేదంటే టీఎఫ్ఐ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో సత్య గారి కామెడీని ఎంజాయ్ చేయాలంటే వెళ్ళండి ఈ మూవీకి. మీ ఇష్టం. దీనికి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. టాటా.